పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. నీ వాక్యమే నాకు దీపము. ఈనాటి మన ధ్యానాంశం జక్కయ్య. లోకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మనం గమనిస్తే జక్కయ్య యొక్క జీవితాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. ఇక్కడ జక్కయ్య యొక్క జీవితాన్ని పరిశీలిస్తే సుంకరి, పన్నులు వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్, ధనికుడు అని ఉంది. అంటే జక్కయ్య చాలా బాగా సంపాదించాడు, ఆస్తిపరుడు అయ్యాడు, ధనికుడయ్యాడు. పన్నులు వసూలు చేస్తూ ఆస్తిని సంపాదించినటువంటి జక్కయ్య అనుకోకుండా యేసు ప్రభువుని చూడాలని అనుకున్నాడు. 3వ వచనంలో అతడు యేసును చూడవలెనని యత్నించెను అని రాసిపెట్టి ఉంది. ప్రియులారా, మనం గమనించాలి, ఈనాటి రోజుల్లో ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నాం. నాకేం తక్కువ అనే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. మరి ఎందుకు జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జక్కయ్య యొక్క జీవితం అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నాడు, అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు, లంచాలు వసూలు చేస్తూ ఉన్నాడు. మరి ఆ సంపాదన అతని జీవితానికి ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేకపోయింది అనే గమనించాలి. జక్కయ్యను అందరూ శపిస్తూ ఉన్నారు, జక్కయ్యను అందరూ తిడుతూ ఉన్నారు. జక్కయ్య జీవితంలో ఆనందము లేదు, ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు గౌరవించట్లేదు. ఈయన నాశనం అయిపోతే బాగు అని అందరూ అంటుంటే ఈ మాటలు విన్నటువంటి జక్కయ్య తట్టుకోలేక ఆలోచన చేయసాగాడు. నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతోమందిని నేను పీడించుకొని తిన్నాను, నా స్వార్థం నేను చూసుకున్నాను అని చెప్పి ఇది మంచిది కాదు అనుకొని ఎలాగైనా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఎలాగైనా ఆ రక్షణ, యేసు ప్రభులో ఉన్నటువంటి ఆనందం, యేసు ప్రభులో ఉన్నటువంటి రక్షణ, ఆ సంతృప్తి నాకు కావాలని జక్కయ్య యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మన జీవితంలో కూడా నాకు ఇది చాలు, నా కుటుంబానికి సరిపోయే ఆస్తిపాస్తులు ఉన్నాయి, హోదా ఉంది, అంతస్తు ఉంది అనుకుంటున్నావేమో. కానీ చాలామంది జీవితాలలో సరైనటువంటి ఆనందం లేదు, ప్రేమ లేదు, సంతృప్తి లేదు. చాలామంది ఆత్మహత్యలకు పోతున్నారు. బిడ్డలారా, గమనించు, ఈ లోకములో ఉన్నటువంటి ఆ సంపద నీకు సంతృప్తిని ఇవ్వలేకపోతుంది. అందుకనే జక్కయ్య నా జీవితాన్ని మార్చుకోవాలి, ఆ యేసులో ఆనందాన్ని వెతకాలి అని చెప్పి జక్కయ్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చివేసింది. అయితే ప్రియులారా, జక్కయ్య యేసయ్యను చూడాలని ప్రయత్నించినప్పుడు ఆయనకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అక్కడ వాక్యాన్ని చూస్తే 3వ వచనం, యేసును చూడవలనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేత, జనసమూహం ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయాను. ఇక్కడ 2 ఆటంకాలు. జక్కయ్య పొట్టివాడు, దానికి తోడుగా జనసమూహం ఎక్కువగా ఉంది. నీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రార్థనకు వెళ్ళాలనుకున్నప్పుడు, దేవునితో గడపాలనుకున్నప్పుడు నీకెన్నో ఆటంకాలు ఎదురైనప్పుడు మనం
ప్రార్థన మానేస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నాం. మరి ఇంక మనకు ఎలా రక్షణ వస్తుంది? జక్కయ్య చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఆ పొట్టివాడైనా సరే ఎలాగైనా యేసయ్యను చూడాలని ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి యేసయ్యను చూడటానికి సిద్ధపడ్డాడు. మన జీవితంలో కూడా ఏ ఆటంకము కూడా దేవునికి నీకు అడ్డుగా ఉండకూడదు. దానిని అధిగమించే ప్రయత్నం చేద్దాం. ఎవరో ఏదో అన్నారని, అన్నీ సరిగా లేవని, నా జీవితం బాగలేదని, అందరూ నన్ను తిడుతున్నారని, అందరూ నన్ను హేళన చేస్తున్నారని నీవనుకొని దేవునికి దూరమై జీవిస్తున్నావేమో. కానీ బిడ్డలారా, జక్కయ్య జీవితం మారాలి అనుకున్నాడు. రక్షణ కావాలని చెట్టెక్కి యేసయ్య దగ్గర నుండి చూసి నా జీవితానికి ఇది చాలు అనుకున్నటువంటి ఆ ప్రయత్నంలో యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? యేసు అచ్చటికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతలచను అని చెప్పాను. ప్రియులారా, జక్కయ్య చేసినటువంటి చిన్న ప్రయత్నమే యేసు ప్రభుని అక్కడ ఆపివేసింది. యేసు ప్రభు ఇతడు సుంకరి అని, అన్యాయంగా సంపాదించేవాడని, ఈయనతో నేను మాట్లాడకూడదని అనుకోలేదు. ఏ ఒక్కళ్ళు నాశనమైపోవడం మన దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ లోకాన్ని రక్షించడానికే. ప్రియ బిడ్డలారా, మనం కూడా ఇదిగో దేవుని రక్షణకై ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరో వచ్చి నిన్ను ఆదుకుంటారని, ఎవరో వచ్చి నిన్ను పైకి తీసుకొస్తారని నీవు అనుకుంటున్నావేమో. నీ ప్రయత్నం నీవే చేయాలి. నీ అడుగు నువ్వే వేయాలి. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఆ ప్రయత్నంలో యేసు ప్రభు ఉంటాడు. ఆ ప్రయత్నంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి యేసయ్య ఆగిపోయి, జక్కయ్య దిగిరా, ఈరోజు నీ ఇంటిలో ఉండదలిచాను. బిడ్డలారా, ఇదే మాట దేవుడు మనతో కూడా చెప్తే ఎంత సంతోషం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. నిజమైనటువంటి సంతోషం ఆస్తిపాస్తులలో కాదు, సంపాదనలో కాదు. నిజమైనటువంటి సంతోషం దేవునిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో వెంటనే జక్కయ్య యేసు ప్రభు యొక్క పిలుపును అందుకొని 6వ వచనంలో, వెంటనే అతడు దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఈనాడు మనం కూడా దేవుని దగ్గరకు వెళ్ళాలి. ప్రభువా, నా ఇంటికి రండి. ప్రభువా, నా కుటుంబంలోనికి రండి. ప్రభువా, నా జీవితంలోనికి రండి అని యేసయ్యను మనం ఆహ్వానిస్తే ఆ దేవుడు మన ఇంటిలోనికి వస్తాడు. బిడ్డలారా, నిజంగా ఈనాడు మనము తప్పులు చేస్తున్నామని, అన్యాయమైనటువంటి జీవితంలో ఉన్నామని, ఎవరు నన్ను బాగు చేస్తారని అనుకోవద్దు. మనకు దేవుడు దిక్కు. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే, ఆయనతో పాటు కలిసి తిరిగితే, ఆయనతో పాటు కలిసి జీవిస్తే మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకున్నా, జక్కయ్య గురించి నానా రకాలుగా మాట్లాడారు. ఈయన పాపాత్ముని యొద్దకు వెళుతున్నారేంటని గొనుగుకున్నారు. అయినా సరే ప్రియులారా, దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. నాకు ఈ జీవితం చాలు అనుకున్నాడు. ఇక తర్వాత జక్కయ్య యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆయనలో అతను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఓపెన్గా యేసయ్యతోనే ముఖాముఖిగా. ఇదిగో 8వ వచనం, జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు దానము చేయుదును. ఎవనికైనా అన్యాయం చేసిన ఎడల 4 రెట్లు ఇస్తానని. ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో నేను సగం పేదలకు దానం చేస్తాను. ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుస్తాను, దాహముతో ఉన్నవారి దాహము తీరుస్తానని జక్కయ్య మారు మనసు పొందాడు. అంతేకాదు, తాను చేసినటువంటి తప్పులకు గాను 4 రెట్లుగా
చెల్లిస్తానని జక్కయ్య దేవుని ఎడల ప్రమాణము చేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నా జీవితం దేవునికి ఇష్టంగా లేదు, నా జీవితం, నా మాటలు ఎంతోమందికి పాపముగా ఉన్నాయి, ఎంతోమందిని ఏడిపిస్తూ ఉన్నాయి, ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నాయి. ప్రభువా, ఇక నుంచి నేను ఇలా చెయ్యను అని దేవునికి మాట ఇద్దామా? ఆ మాట ఇచ్చినట్లయితే దాని ప్రకారం దేవుడు మన పాపాలను క్షమించి మనకు, మన కుటుంబానికి రక్షణ ఇస్తాడు. 9వ వాక్యం, అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత చక్కగా దేవుడు జక్కయ్య ప్రార్థన ఆలకించాడు, జక్కయ్య పాప సంకీర్తనం ఆలకించాడు, జక్కయ్య మారు మనసు చూశాడు. బిడ్డలారా, అంత గొప్ప దేవుడు. మన దేవుడు శపించే దేవుడు కాదు, మన దేవుడు నాశనం చేసే దేవుడు కాదు, మన దేవుడు గెంటి వేసే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు మారు మనసు కలిగి, సిద్ధపాటు కలిగి, నాకు నా దేవుడు కావాలి, ఈ లోకం వద్దు, ఈ లోకం ఇచ్చే సంతోషం వద్దు అని నీవెప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో, నీ నిర్ణయం నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ నిర్ణయం నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇలా ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకొని తమ జీవితాలు మార్చుకుంటూ ఉన్నారు. బిడ్డలారా, ఆస్తిపాస్తుల్లో సంతోషం లేదు, ధనం సంపాదించడంలో సంతోషం లేదు, సంతృప్తి లేదు, నిద్ర లేదు. అన్నీ ఉంటాయి కానీ తినలేం, మేడలు మిద్దెలు ఉంటాయి సరిగా నిద్రపోలేం. మరి అలాంటి అసంతృప్తికరమైనటువంటి జీవితానికి దేవుడు తోడైతే, నీ ఆలోచన ఇక నాకు ఈ ఆస్తిపాస్తులు కాదు, ఈ లోకంలో ఉండే వ్యక్తులు కాదు, ఇక నా జీవితం ఈ రోజు నుంచి దేవునికి అంకితం చేస్తూ, దేవునిలో ఐక్యపరుస్తూ, ఎప్పుడు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటానని నువ్వు ఒక మాట ఇవ్వగలగాలి. ప్రియులారా, జక్కయ్య జీవితంలో మనం పరిశీలిస్తే, ఆయన సుంకరి, పన్నులు వసూలు చేసేవాడు, ఆస్తిని సంపాదించాడు. అయినా సరే తన జీవితంలో లోటు మిగిలింది, తన జీవితంలో సంతోషం లేదు. ఈనాడు మన జీవితంలో కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బు సంపాదిస్తున్నాం, కానీ ఎవరూ మనలను గౌరవించట్లేదు, ఎవరూ మనలను ప్రేమించట్లేదు. మరి ఆనాడు జక్కయ్య యేసయ్యను చూడాలి అనుకున్నాడు. ఈనాడు బిడ్డ, నీవు నేను అదే పరిస్థితులలో ఉన్నావేమో. మనం కూడా దేవుణ్ణి చూడాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు జక్కయ్య జీవితంలో రెండవది అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకులు దేవుని దగ్గరకు వెళ్లకుండా, దేవుణ్ణి చూడకుండా ఆపలేదు. ఈనాడు ఎక్కడ ఉన్నావో అక్కడ నుండి బయటికి వచ్చి యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరకు వెళ్ళు. తప్పకుండా ఆ అడ్డంకులన్నీ కూడా అధిగమించి దేవుని దగ్గరకు వెళితే, ఇదిగో అక్కడ దేవుడు నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని సరిదిద్దుతూ ఉన్నాడు, ఏది మంచి ఏది చెడో నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. అలా జక్కయ్య చేసినటువంటి ప్రయత్నం తన కుటుంబం మొత్తాన్ని కూడా రక్షించింది. ప్రియులారా, అలాగే మనంతో పాటు మన కుటుంబం కూడా నాశనం కాకుండా ఉండాలి అంటే మనం చేయాలి జక్కయ్య లాంటి చిరు ప్రయత్నం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య ఏది కూడా దాచిపెట్టుకోలేదు మనసులో. ప్రభువా, నేను ఇదిగో
నా సగభాగాన్ని పేదలకు ఇస్తానన్నాడు. అది ఒక పుణ్యకార్యం. నాకు తినటానికి సరిపోయేంత ఉంది, లేని వాళ్ళకి నేను ఇస్తానని దైవ గుణాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు జక్కయ్య. మరి మనం కూడా మనకు తోచినంతలో తోటి వారికి సహాయం చేస్తే, తోటి వారిని ఆదుకుంటే, పేదలను ఆదుకుంటే అది నిజమైనటువంటి దైవగుణం. జక్కయ్య ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం ఇదే. ఇక రెండవది, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లుగా ఇస్తానన్నాడు. బిడ్డలారా, మనం కూడా ఎంతోమందిని పీడించుకొని తింటున్నాం. మరి అలాంటి పరిస్థితులలో మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లుగా తిరిగిస్తానని. బిడ్డలారా, వారు కార్చే కన్నీరు మనకు శాపంగా మారకూడదు. వారు అంటున్నటువంటి మాటలు మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు తగలకుండా ఉండాలి అంటే ఇదిగో పాప సంకీర్తనం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. జక్కయ్య తన జీవితం మొత్తాన్ని కూడా మార్చుకున్నాడు. దేవునితో ముందు గడిపినటువంటి జక్కయ్య ఒకలాగా జీవిస్తే, రక్షణ పొందుకున్నటువంటి జక్కయ్య ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈనాడు దేవుడు కూడా నీ జీవితంలో అదే మార్పు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక నిర్ణయం తీసుకో. ఈరోజే తెలుసుకుందాం. అందరం కూడా డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాం. కానీ అన్నీ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అందరికీ రోగాలు ఉన్నాయి, అందరికీ అనారోగ్యం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో సంతృప్తి ఎక్కడ ఉంది? ఆ సంతృప్తి నిజంగా దేవునిలోనే ఉంది. జక్కయ్య యేసయ్య దగ్గరకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. 10వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించటకు వచ్చి ఉన్నాడు. ఆ యేసయ్య ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి వచ్చాడు. ఎవరు ఏమనుకున్నా యేసయ్య పట్టించుకోలేదు. జక్కయ్య గురించి గొనుగుకున్నారు, అయినా పట్టించుకోకుండా జక్కయ్య జీవితాన్ని మార్చాలని దేవుడు జక్కయ్య జీవితాన్ని సంతృప్తికరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా మార్చివేశాడు. ప్రియ సహోదరుడి, ఎంత శుభవార్త మనకి ఈరోజు. ఆ దేవుని యొక్క వాక్యే మనకు దీపము. ఆయన యొక్క వాక్యము ద్వారా మనం బలపడాలి. జక్కయ్య ఏ విధంగానైతే మారు మనసు పొందాడో అలాంటి మారు మనసు మనకి కూడా కావాలి. ఇంకా మనం ఏ ప్రయత్నం చేయకుండా నాకు ఆస్తులు చాలు, నాకు అంతస్తులు చాలు, నాకు ఈ పాపమే సంతోషకరంగా ఉంది, ఈ లంచమే సంతోషకరంగా ఉంది అంటే దాని ద్వారా మనకు నష్టమే కానీ లాభం అనేది ఉండదు. మరి అందుకని మన కుటుంబం నాశనం అవ్వకుండా ఉండాలంటే, మన బిడ్డలు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదిగో ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే జక్కయ్య లాంటి నిర్ణయం. మన ఆటంకాలు ఉన్నాయని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నాం. ఇంకెలా మనం బాగుపడేది? బిడ్డలారా, ఈ మధ్యనే ఒక వ్యక్తి, నేను పాపము చేశాను, నేను ఎలా దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే ఒక గురువు అన్నాడు, నువ్వు ఏ పాపమైతే చేశావో ఆ పాపాన్ని పాప సంకీర్తనలో ఒప్పుకొని దేవుని దగ్గరికి రా, తప్పకుండా దేవుడు నీ పాపాన్ని కడిగి వేస్తాడని ఆ గురువు సలహా ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి గురువు దగ్గరకు వచ్చి పాప సంకీర్తనం చేసి తన పాపాన్ని ఒప్పుకొని ఇక నేను పాపము చేయనని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు ఆ బిడ్డకు ఎంతో గొప్ప రక్షణ, జక్కయ్యకి ఇచ్చినటువంటి రక్షణ కంటే గొప్ప రక్షణ ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఇలాంటి ఉదాహరణలు, ఇలాంటి సాక్ష్యాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఆశపడేది నీవే ఒక సాక్షిగా, నీ కుటుంబమే ఒక సాక్షిగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఎంత గొప్ప భాగ్యం, ఎంతో గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు జక్కయ్య ద్వారా. మనం ఆలోచన చేయాలి,
ఆయన జీవితం అయిపోయింది, ఆయన జీవితం శాపాల పాలైంది అనుకున్నారు. ఎవరు ప్రేమించట్లేదు అనుకున్నారు, ఎవరికి గౌరవే లేదనుకున్నారు. కానీ జక్కయ్య అలాంటి జీవితం నుండి బయటపడి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి వచ్చాడు యేసయ్య ద్వారా. అంత గొప్పగా మన దేవుడు అంటున్నాడు, తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే. నీ జీవితంలో ఏది కోల్పోయావో అది తిరిగి ఇవ్వడానికే వచ్చాడు దేవుడు. బిడ్డలారా, అందుకనే గొప్ప దేవుడు మన దేవుడు. ఎదురు చూస్తూ ఉన్నాడు, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నీవెప్పుడు మారు మనసు పొందుకుంటావా అని. మరి మారు మనసు లేని జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఏ వ్యక్తి అయితే మారాలి అనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంత గొప్ప ధ్యానాంశం జక్కయ్య ఎన్నోసార్లు మనం విన్నాం, అయినా సరే మన జీవితాలు మార్చుకోలేకపోతున్నాం. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడి ఇకనైనా ఒక్కడుగు ముందుకు వేసి ఆ దేవునిలో జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వరా, ఈనాడు జక్కయ్య ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ఉన్నాం. జక్కయ్య జీవితంలో సంతృప్తి లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడో అప్పుడే తన జీవితం మారిపోయింది. పాప సంకీర్తనం చేశాడు. మేము కూడా మా జీవితాన్ని మార్చుకొని పాప సంకీర్తనాలు చేసి ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.